దాంట్లో నేను షాపింగ్ చేయించాలట. ఇదేమన్నా న్యాయమా? న్యాయమా మమ్మీ? ఇంకా తెరుతాండు పెడతారేమో అని పిలుస్తున్నాడు సంబరం. బిల్లు నేనే మోయాలా, బ్యాగ్ నేనే మోయాలా? హలో నమస్తే. సండే కదా, సండే అయితే మేము అస్సలు ఖాళీగా ఉండం. అప్పటిదాకా ఖాళీగా ఉంటాం కానీ అప్పుడు మాత్రమే వస్తుంది రేటన్న పోదామారా అని అనగానే స్టార్ట్ బయలుదేరింది బండి ఆల్రెడీ. సో వెళ్దాం ఇక. ఎటు పోదామన్నది చెప్తా, పోయినాక చెప్తా. వచ్చేసినాం. ఎక్కడికి అంటే ఈరోజు షాపింగ్ అంటే డిమార్ట్. మనకు తెలిసిందే డిమార్ట్. మీరు చాలా మంది అడుగుతున్నారు కదా, మీరు డ్రెస్లు ఎక్కడ తీసుకున్నారు, ఫ్రాక్స్ ఎక్కడ తీసుకున్నారు అని. అది నేను తీసుకున్నది ఆల్మోస్ట్ డిమార్ట్లోనే. అదే డిమార్ట్కి మళ్ళీ వచ్చేసినాం అన్నట్టు. అయితే మరి ఇందులో మా ఆయన ఒక చిన్న కిటుకు పెట్టిండు. అది ఏంటంటే ఈ షాపింగ్ అట నేను చేయించాలట. అది నా సంపాదన, నాకున్న సంపాదన అంటే ఏమీ లేదు, జస్ట్ యూట్యూబ్ మాత్రమే. యూట్యూబ్తో వచ్చిన దాంట్లో నేను షాపింగ్ చేయించాలట. ఇదేమన్నా న్యాయమా? న్యాయమా మమ్మీ? ముగ్గురికి ముగ్గురు కలిసి పెద్ద పెట్టిండ్రు పెంట. మరి కాదా, షాపింగ్ అంటేనే తలకాయ నొప్పి. సో ఇప్పుడు చూద్దాం ఒకసారి. పెట్టేది నేనే కాబట్టి ఆచితూచి పెట్టిపియాలి. ఓకే, 10,000 కొడతాం. 10,000 వస్తుందా యూట్యూబ్ లా? కొడతావు కానీ ఎప్పుడో సార్ వస్తాయి అన్ని కలిపి. ఇంకోటి ఏంటంటే ఇంకా రాలే ఆ జీతం, ఇంకా రాకముందే ఇంత వస్తుందని ఎస్టిమేట్ చేసి ఆ ఎస్టిమేషన్ కి మేము ఇప్పుడు షాపింగ్ చేస్తాం అన్నట్టు. చూద్దాం ఏం షాపింగ్. చిన్న మమ్మలు పోదామా, డ్రెస్సులు తీసుకుందామా? డ్రెస్ తీసుకుందాం నాన్న. ఎంతైనా అబ్బాయిలే కదా మమ్మీ, ఎంతైనా అబ్బాయిలే చూడగలరు. సీట్ పట్టి వెయిటింగ్. చూద్దాం ఏమేమి తీసుకుంటాం అనేది షాపింగ్ అయిపోయాక మళ్ళీ కలుద్దాం. నాకేం తీసుకుంటాను మమ్మీ? నాకేం తీసుకుంటాం? బ్యాగ్ తీసుకున్నా కదా నేను 1100. సంబరం. ఘోరం ఉన్నవరం ఆయన బలేదురా. కాటన్ బ్యాగా? ఫార్మల్ అంటారే మమ్మీ దాన్ని. ఫ్యామిలీ అంతా చెప్పులు తీసుకోవడానికి డిమార్ట్కి వచ్చాను. నీకెందుకు షాపింగ్? ఎవరికి? ఎవరు షాపింగ్ ఎవరు చేస్తారు? అన్ని దొరకబట్టుకోండి. ఏంటిది? మంచిగా పడుకున్నాడు చిల్డ్రన్. ఇల్లు నాతోనే మోపించి బ్యాగ్ కూడా నాతోనే మోపిస్తాను. కూడా ఇంత దారుణం. 10,000కు 2,000 తక్కువ మళ్ళా చాలు. డబ్బా పనికొస్తుందా? మస్తు పనికొస్తుంది. వా, ఇది మిడిల్ క్లాస్ మెంటాలిటీ. ఇది అంతా పోనీ ఈ డబ్బా చూస్తుంది. ఈ అక్షరాల ఎంత సామాన్కి 7,700 సంథింగ్, 7,700 చిల్లర అయింది. అంత ఘనకార్యమైన థింగ్స్ ఏంటి చూద్దాం ఒకసారి. కానీ నాకు ఈ ప్యాంట్ సెట్ అంటే ఈ కార్డ్ సెట్ మస్తు నచ్చింది.
అందుకే డ్యామేజ్ ఉందా లేదా అని కూడా చూసుకోలేదు, చూడగానే అని చెప్పేసి బ్యాగ్ లో కార్ట్ లో వేసుకున్నాను అన్నట్టు. సో ఇది షర్ట్ మోడల్. నాకు బటన్ మోడల్ లో ఉన్న డ్రెస్సెస్ అంటే చాలా ఇష్టం. నాకు మస్తు కంఫర్ట్ ఉంటది, ఈజీగా ఉంటది పాలియడానికి. సో ఐ ప్రిఫర్ ఈ నైటీస్ అన్నట్టు. ఇది చిన్న డిసప్పాయింట్ అనుకున్నా ఫస్ట్ చూడగానే, అబ్బా వీటికి జేబులు ఇవ్వనుకున్నా గానీ 2 దిక్కులునే, మళ్ళీ 2 దిక్కుల. దాంతో పాటు ఇది కూడా తెచ్చుకున్నా, సేమ్ మోడల్, ఏమీ తేడా లేదు అసలు, ప్రింట్ కూడా తేడా లేదు. కానీ నచ్చితే అంతే, ఒకటి కాకుండా 2 తీసుకుంటాం కదా ఒక్కటేసారి, మళ్ళీ ఎవరు ఎత్తుకపోతారు అన్నట్టు, అంటే ఎవరు తీసుకోపోతారు అన్నట్టు ముందే చూసి చూడగానే అతను కార్ట్లో వేసేసుకున్నా. ఏ మిస్టేక్ చేయొద్దు అంటారు, ఎందుకంటే బిస్కెట్ అవుతుంది బాగా తీసుకున్నా కాడ. కానీ అంతే, ఎమోషన్, ఇట్స్ అన్ ఎమోషన్. ఇట్లాంటి ఐటమ్స్ కొన్ని ఉంటాయి, దేనికి పనికొస్తాయో కూడా తెలియదు, ఇందులో ఏం వేసుకోవాలో కూడా తెలియదు. కానీ చిన్నది అని ఏదన్నా కనబడితే దాన్ని ఆటోమేటిక్ గా నేను ఎత్తుకొచ్చుకుంటా అన్నట్టు. ఇది ఎంత చిన్నగా ఉన్నది, ఎంత క్యూట్ ఉన్నది. మాక్సిమం ఏదైతే కావాలనుకుంటున్నామో దాన్ని మాత్రమే ఫోకస్ చేసుకొని తీసుకున్నాం అన్నట్టు. అది రాసుకొని మరి తీసుకున్నాం, ఇది మాత్రమే తీసుకోవాలి, ఎందుకంటే బిల్లు పే చేసేది నేనే కదా, అందుకే నేనే దగ్గరుండి ఇదద్దు ఇదద్దు అని చెప్పేసిన అన్నట్టు. మరి పే చేసే వాళ్ళకే తెలుస్తుంది కదా అసలు కష్టం ఏంటిది అన్నది. సో కానీ అప్పటికైనా 8,000 పెట్టిపించాను అతను, 8,000. ఇంకోసారి నాతో షాపింగ్ లేదబ్బా, లేదు. ఇప్పుడు ఎన్ని ఈ సైడ్స్ ఏమన్నా చూపించాలా మీకు? అవసరం ఉంది అంటే చెప్పండి, అంటే వీటి కలెక్షన్ ఏమన్నా చూపించాలి అని మీరు చూడాలి అనుకుంటే నాకు ఒకసారి కమెంట్ చేసేయండి. ఎందుకంటే నేను ప్రతి ఇదొకటి అని చెప్తే మేబీ అందరికి నచ్చకపోవచ్చు. మీకు కావాలి అనుకుంటే నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్ గా ఈ సెట్ తీసుకున్నా అని అన్ని క్లారిటీగా చూపెడతా. మస్తు నచ్చింది. సౌండ్ చూడు, సౌండ్ ఎట్లా వస్తుంది చూడు. బండలు ఉన్నాయి. వీటిని అంటే ఒక ప్రాసెస్ చెప్పిందామే, వేణీళ్ళలో నానబెట్టి ఒక 2 రోజులు ఆరబెడితే మెత్తగా అవుతుంది అంటే, అప్పుడు క్రాక్ చేస్తే వస్తాయి అంట. ఇప్పుడు మాత్రం బండ సౌండ్ చూడండి, సౌండ్. సో ఆ ప్రాసెస్ కూడా చూడండి, నెక్స్ట్ వీడియోస్ వస్తూనే ఉంటాయి, ఇంకా అప్డేట్ చేస్తూనే ఉంటా. సో ఇది మా వీడియో ఇంతవరకు. నచ్చితే మాత్రం లైక్ చేయండి, అండ్ నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి. ఓకేనా, బాయ్. ఇప్పుడు ఇవన్నీ చదువుకోవాలి నేను.